హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి జూన్ 6వ తేదీ టీజీటీ మ్యాథమెటిక్స్ తో మరి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ డిఎస్సి పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు జీకే మరియు కరెంట్ అఫైర్స్ నుంచి ఏమేమి వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఆ విషయాలు మనకు తెలిస్తే ఎవరైతే తర్వాత డేట్స్ లో ఈ డిఎస్సి పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారికి ఒక అవగాహన అనేది వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఈ క్వశ్చన్స్ ను మీకు అందిస్తూ ఉన్నాం. ఏపీ డిఎస్సి కరెంట్ అఫైర్స్ మరియు జీకే కి సంబంధించి మరి నిన్న జూన్ 6వ తేదీ టీజీటీ ఎగ్జామ్ లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ ను మీకు అందిస్తున్నాం. మొదటి క్వశ్చన్, పెన్నా నది జన్మస్థానం ఏది అని అడగడం జరిగింది. మరి దానికి ఆన్సర్ ఏంటి అంటే నందిదుర్గ కొండల్లో పెన్నా నది అనేది జన్మిస్తుంది అనేది ఆన్సర్. మరి ఇటువంటిది అంటే ఏ నది ఏ జన్మస్థానం ఉంటుంది అనే వాటికి సంబంధించి మరి కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మరి ఈ ఏరియాను అభ్యర్థులు బాగా గమనించాలి. ఇక రెండో ప్రశ్న, మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి అనే దానికి సంబంధించి న్యూఢిల్లీ. మరి స్పోర్ట్స్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా మరి జీకే కరెంట్ అఫైర్స్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ ఏరియాని కూడా అభ్యర్థులు బాగా మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, G20 2024 ఎక్కడ జరిగింది? G20 సదస్సు అనేది 2024లో మరి ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో జరిగింది. మరి ఇక్కడ మీకు 2024 G20 సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగారు. మరి రాబోయే వారికి ఎక్కడ జరగబోతోంది అని కూడా అడగవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, నాలుగో ప్రశ్న, హాకీ వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరగబోతోంది? ఇప్పుడే చెప్తాం మనం. ఇక్కడ ఎక్కడ జరిగింది అని అడిగారు, ఇక్కడ ఎక్కడ జరగబోతోంది అనేది అడుగుతూ ఉన్నారు. కాబట్టి మరి జరిగిందేది, జరగబోయేది, ఒకవేళ ఇప్పుడు రీసెంట్ గా జరిగి ఉంటే అటువంటివన్నీ కూడా మరి అభ్యర్థులు జీకే మరియు కరెంట్ అఫైర్స్ లో బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి హాకీ వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరిగింది అంటే నెదర్లాండ్స్ లో జరిగింది. నెక్స్ట్, గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ అనేది ఏ సంస్థకు వచ్చింది అంటే కోల్ ఇండియా. ఇక్కడ కోల్ COAL అన్నమాట, కోల్ ఇండియా లిమిటెడ్. మనకు బొగ్గుకు సంబంధించింది మనం చూసే ఉంటాం కదా. మరి కోల్ ఇండియా లిమిటెడ్ CIL అని అంటాం. వారికి మరి గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, ఆర్మీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉంది అంటే ఆర్మీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉంది అంటే సిమ్లాలో ఉంది. ప్రస్తుతం మనం చూసాం మరి ఇండియా పాకిస్తాన్ మధ్య మనకు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మరి యుద్ధ వాతావరణం నెలకొని ఉండింది. మరి కాబట్టి ఇక్కడ ఆర్మీకి సంబంధించిన ప్రశ్న జీకే కరెంట్ అఫైర్స్ లో రావడం జరిగింది. మరి ఆర్మీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉంది అంటే సిమ్లాలో ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక వేడి అయినటువంటి ప్రాంతం, వేడి ప్రాంతం ఏది అంటే డెత్ వ్యాలీ దీనికి ఆన్సర్. మరి ఈ ప్రశ్నను అడగడం జరిగింది. నెక్స్ట్, కింది వాణిలో నార్దిక్ దేశాలలో లేనిది ఏది అంటే మరి ఆప్షన్స్ ఇచ్చింటారు, అందులో మనం నార్దిక్ దేశం కాని దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకు దీనికి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనకు నార్దిక్ దేశాలు ఏంటివి అనేది తెలిసి ఉండాలి. మరి నార్దిక్ దేశాలు ఏంటివి అంటే డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే అండ్ స్వీడన్. మరి వీటిలో లేనిది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఫేస్బుక్ CEO మరి చాలా ఫేమస్ అయినటువంటి సంస్థలు ఉంటాయి, వాటికి CEO ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఫేస్బుక్ CEO ఎవరు అంటే మార్క్ జూకర్బర్గ్ అన్నమాట. మరి ఫేస్బుక్ తో పాటు మనకు చాలా కంపెనీలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ కావచ్చు లేదా గూగుల్ కావచ్చు. వీటికి సంబంధించిన CEOల పేరును కూడా మనం జాగ్రత్తగా మరి జీకే కరెంట్ అఫైర్స్ లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, భారతదేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే HJ కానియా. ఇవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో హూ ఈజ్ హూ అంటే ఎవరు మరి ప్రధానమంత్రి ఎవరు, తర్వాత వివిధ దేశాలకు సంబంధించి కావచ్చు, మన భారతదేశానికి సంబంధించి కావచ్చు, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. మన ఇండియాకు రైస్ బౌల్ లాంటిది ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ మనకు ప్రశ్నను అడిగారు. నెక్స్ట్, T20 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ అండర్-19 కి సంబంధించి T20 డైరెక్ట్ కాదు, T20 అండర్-19 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరు అంటే మనకు ఇండియా అనేది ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా మరి మనకు టీజీటీ ఎగ్జామ్ లో జీకే మరియు కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. మరికొన్ని ప్రశ్నలు
తర్వాత జరిగిన సెషన్స్ లో జరిగినటువంటివి కూడా తర్వాత మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇవి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.